హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. నేనైతే చిలకడ దుంపలు తీసుకున్నానండి. ఇవి ఎప్పుడు ఉడకబెట్టేలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇలా పైన పొట్టు ఉంటుంది కదా, దాన్ని స్పూన్తో ఇట్లా గీరేసేసి మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నాను. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. అలా మొత్తం అన్ని గీరేసుకొని ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలి. మనకి కావాలనుకుంటే ఇంకొంచెం మందంగా అయితే చెక్కుకోవచ్చు. నేనైతే ఓన్లీ స్పూన్తోనే గిరాను కాబట్టి పైన తొక్క మాత్రమే వచ్చిందనమాట. అలా వాష్ చేసేసుకొని నీట్గా ఇలా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకొని మనం వీటిని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. అప్పుడైతే 3 విజిల్స్కి ఉడికిపోతాయండి. మామూలుగా అయితే చాలా టైం పడతాయి. సో ఇట్లా మొత్తం ముక్కలన్నీ వేసేసి ఇందులో ఇప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం వచ్చేసి మన స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు కిలో చిలకడ దుంపలు తీసుకున్నాను కదా, నేను ఒక 150 గ్రామ్స్ బెల్లం అయితే పడుతుంది దీనికి. సో ఇట్లా బెల్లం వేసేసి ఇలా బెల్లం అయితే వేసేసుకొని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది వేయడం వల్ల ఈ చిలకడ దుంపలకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇదైతే కంపల్సరీ వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది మనకు తెలిసిద్దండి. అదేంటంటే నెయ్యి అయితే నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఈ నెయ్యి ఇలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తాయండి ఈ చిలకడ దుంపలు. ఇలా నెయ్యి అయితే 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకా కావాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల నెయ్యి, 150 గ్రామ్స్ బెల్లం యాడ్ చేసి మనకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. నేనైతే వాటర్ అయితే పోయలేదు. సో 3 విజిల్స్ అయితే రానివ్వాలి. మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే రానిద్దాం. 3 విజిల్స్ వచ్చాక ఆ ప్రెజర్ అంతా పోయాక ఓపెన్ చేయాలండి. అప్పుడే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, లేకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. మనం ప్రెజర్ పోకముందే విజిల్ లేపేసి తీసేస్తే. సో ఇట్లా పెట్టేసి 3 విజిల్స్ అయితే రానిద్దాం. 3 విజిల్స్ వచ్చాక ప్రెజర్ మొత్తం పోయాక నేనైతే కుక్కర్ ఓపెన్ చేశాను. సో చిలకడ దుంపలు అయితే మొత్తం ఉడికిపోయినాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయినాయో. చిలకడ దుంపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. స్వీట్కి స్వీట్, ఆ నెయ్యి ఫ్లేవరు, సాఫ్ట్నెస్ అన్నీ బాగుంటాయండి. సో మీరు కూడా ట్రై